వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం ఇటీవల విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బుల్లిరాజు కామెడీ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. అయితే ఆ పాత్రపై కొంత నెగిటివిటీ కూడా వచ్చింది. తాజాగా దీనిపై సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఓటీటీ వల్ల పిల్లలు చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పడం కోసమే బుల్లిరాజు పాత్రను తెరకెక్కించామని ఆయన తెలిపారు. తనకు టాలీవుడ్ లో డజన్ల కొద్దీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు చదువుకుంటున్నాడు. ఫ్యూచర్ లో ఆలోచించి సినిమాలు చేయాలని మేము ఇప్పటికే చెప్పాం. ఈ విషయంలో నా సలహాలు కావాలంటే ఖచ్చితంగా సహాయం చేస్తా అని అనిల్ రావిపూడి అన్నారు. బుల్లిరాజు అలియాస్ రేవంత్ భీమవరంలో పుట్టిన ఈ బుడ్డోడు ఇప్పుడు త్రూ అవుట్ వరల్డ్ పాపులర్ అయిపోయాడు. అందులోనూ తెలుగు 2 స్టేట్స్ లో అయితే స్టార్ అయిపోయాడు. ఈ సినిమాలో తను చేసిన పర్ఫార్మెన్స్ తో సినిమాకే హైలైట్ అయిపోయాడు. దీంతో ఈ చిన్నోడికి ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఆఫ్టర్ సంక్రాంతి రిలీజ్ ఈ చిన్నోడిని చూసేందుకు ఫోటోలు దిగేందుకు అందరూ పోటీ పడుతున్నారు. బుల్లిరాజు కనిపిస్తే చాలు గట్టిగా పట్టుకొని ఫోటోలు దిగుతూ విసిగిస్తున్నారు. ఆ చిన్నోడిని ఇబ్బంది పెడుతున్నారు. అలా ఫోటోల కోసం ఈ చిన్నోడిని కొందరు నలిపేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.